Hello ladies and gentlemen, welcome to the show. So June మాసంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన ఆస్ట్రాలజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా శుక్రుడు మనకు తెలుసు తన ఉచ్చ స్థితి ఏదైతే ఉంటుందో మేనరాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు మేనరాశి నుంచి మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అది ఎప్పుడంటే మే 31న 31వ తారీఖు శుక్రుడు మేనరాశి నుంచి మేషరాశిలోకి ఎంటర్ అవుతాడు. సో మేషరాశి అన్నది అగ్నితత్వపు రాశి, చరరాశి. సో ఎప్పుడు కూడా అగ్నితత్వపు రాశి చరరాశిలోకి గ్రహాలు గోచరిస్తాయో చాలా యాక్టివిటీ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అదొక మూవబుల్ రాశి, చరరాశి. అలాగే అగ్నితత్వపు రాశి, ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది. సో శుక్రుడు ఎప్పుడైతే మేషరాశిలోకి వస్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రుడికి ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది. ఎందుకంటే మేషరాశి అన్నది మొట్టమొదటి రాశి కాబట్టి సో ఎప్పుడైతే శుక్రుడు మేషరాశిలోకి ఎంటర్ అవుతాడో ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది అనమాట. ఎవరైతే తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఉంటారో, ఎందుకంటే తులారాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో ఎప్పుడైతే శుక్రుడు రాశి మారుతాడో తులారాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా ఒక కొత్త సైకిల్ అన్నది మొదలవుతుంది, ఒక కొత్తదనం అన్నది మొదలవుతుంది. అలాగే శుక్రుడు ఈ మేషరాశిలో గోచరిస్తున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఎందుకంటే మేషరాశి అన్నది చరరాశి, అలాగే ఫైర్ ఎలిమెంట్. ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారో, ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, సోషల్ మీడియా రంగాల్లో ఉంటారో, ఎవరైతే యాక్టర్స్ ఉంటారో, మోడల్స్ ఉంటారో, లేకపోతే పబ్లిక్ రిలేషన్ సెక్టార్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్. ఎందుకంటే శుక్రుడు క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తాడు, ఆర్ట్స్ని రిప్రజెంట్ చేస్తాడు, హ్యూమన్ రిలేషన్స్ని రిప్రజెంట్ చేస్తాడు. సో శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట. అలాగే శుక్రుడు మేషరాశిలో గోచరిస్తున్నప్పుడు ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది. సో శుక్రుడు ఈ మేషరాశిలో గోచరిస్తుండగా శుక్రుడిని కేతువు చూస్తాడండి. ఎందుకంటే శుక్రుడు మేషరాశిలో వచ్చేసరికి కేతువు కూడా సింహరాశిలోకి వస్తాడు. ఇప్పుడు కేతువు సింహరాశి నుంచి మేషరాశిని చూస్తాడు. ఎందుకంటే కేతువు తనున్న స్థానం నుంచి భాగ్యస్థానం అంటే 9th హౌస్ను చూస్తుంది కాబట్టి కేతువు శుక్రుడిని చూస్తాడు. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కేతువు వెనక్కి జరుగుతాడు కాబట్టి శుక్రుడేమో ఫార్వర్డ్ మోషన్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కేతువు యొక్క దృష్టి అంత ఎక్కువగా శుక్రుడి మీద పడట్లేదు. ఎందుకంటే శుక్రుడు ఎక్కడ స్టార్ట్ అవుతాడు, 0 degrees నుంచి మొదలవుతాడు. కేతువు మాత్రం 29 degrees అంటే వెనక్కి నుంచి మొదలవుతుంది కాబట్టి శుక్రుడికి ఇనిషియల్గా శుక్రుడికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ నెల గడిచే కొద్దీ కూడా శుక్రుడి మీద ఆ కేతువు యొక్క దృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి నెల గడిచే కొద్దీ కూడా కొంచెం ఆ ప్రభావం ఎక్కువ అవుతుంది అనమాట. కేతు అంటే ఏంటి, డిటాచ్మెంట్. కేతు అంటే ఒక మెలిఫిక్ ఎనర్జీ. ఎప్పుడైతే కేతు శుక్రుడిని నేరుగా చూస్తాడో అప్పుడు కేతు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు అనమాట. సో శుక్రుడు జూన్ 29 వరకు ఉంటాడు. జూన్ 29 వరకు ఉంటాడు కాబట్టి ఈ మధ్యలో ఒకసారి శుక్రుడు అంటే కేతు యొక్క సంపూర్ణమైన దృష్టి శుక్రుడి మీద ఒకానొక టైంలో అంటే ఒక మధ్యకు వచ్చేసరికి ఉంటుంది అనమాట, ఒకానొక టైంలో ఉంటుంది. సో అప్పుడు కొంచెం శుక్రుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అది తప్పితే ఇంకెక్కడా కూడా శుక్రుడికి పెద్దగా ప్రాబ్లం లేదు. ఇకపోతే శుక్రుడు తర్వాత బుధుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు జూన్ 6. మిథున రాశిలో ఎవరు గోచరిస్తున్నాడండి, ఆల్రెడీ గురుడు గోచరిస్తున్నాడు. సో బుధుడు తన సొంత రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఒక ఎయిర్ సైన్ ని, వాయుతత్వపు రాశి అంటే బుధుడికి చాలా ఇష్టం. ఎందుకంటే బుధుడు ఇంటలెక్ట్, వాయుతత్వపు రాశి అంటే అది కూడా ఇంటలెక్చువల్ సైన్ అనమాట. సో అది అందులోని తన సొంత రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఎవరైతే మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క రాశి అధిపతి బుధుడు తన సొంత రాశిలోకి వెళ్తున్నాడు, చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. సో మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ బుధుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో చక్కటి మార్పులు వస్తాయి, చాలా బాగా ఆలోచించగలుగుతారు. అలాగే ఎవరి జాతకాల్లో అయితే మిథున రాశి ప్రామినెంట్ ప్లేసెస్ లో ఉంటుందో వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే బుధుడు గురుడు ఇద్దరు కూడా జ్ఞానాన్ని సూచిస్తారు, ఇంటెలిజెన్స్ ని సూచిస్తారు, కమ్యూనికేషన్ ని సూచిస్తారు. ఇటువంటి బుధుడు గురుడు ఇద్దరు కూడా ఒక
మిథున రాశి ఒక ఇంటెలెక్చువల్ రాశిలో ఉన్నారనమాట. సో ఈ టైంలో లెర్నింగ్కి ఇది చాలా మంచి టైం. ఇది లెర్నింగ్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, వీటి అన్నిటికీ కూడా ఇది చాలా ముఖ్యమైన టైం అనమాట. అలాగే కుజుడు చాలా కాలంగా నీచబడి గోచరిస్తున్నాడు. చూసారు మనం, కుజుడు నీచబడినప్పుడు యుద్ధాలు జరిగాయి, ఎంతో హింస జరిగింది, సో భూకంపం కూడా వచ్చింది, చాలా చాలా ఈవెంట్స్ జరిగినాయి కుజుడు ఈ యొక్క కర్కాటక రాశిలో గోచరించినప్పుడు. ఇప్పుడు కుజుడు 7వ తారీఖు, జూన్ 7వ తారీఖు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. తన ఫ్రెండ్లీ సైన్లోకి ఎంటర్ అవుతాడు. ఇది చాలా మంచి ట్రాన్సిట్ అన్నమాట. అంటే అందరికీ కూడా ఇది మంచిదే ఎంతో కొంత. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు చాలా వరకు అది రిజాల్వ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కుజుడు తన ఫ్రెండ్లీ సైన్ అయిన సింహరాశిలో గోచరిస్తున్నప్పుడు కుజుడు చాలా యాక్టివ్గా, చాలా పవర్ఫుల్గా, చాలా కరేజియస్గా, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు అనమాట. సో జూన్ 7, 2025 కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సో సింహరాశిలో ఆల్రెడీ కేతు గోచరిస్తున్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే రెండు కూడా, అంటే కుజుడు కేతువు ఇద్దరు కూడా మెలిఫిక్ ప్లానెట్స్. ఫస్ట్ క్లాస్ మెలిఫిక్స్ అంటారు, ఫస్ట్ క్లాస్ దుష్టగ్రహాలు అనమాట రెండు. ఎస్పెషల్లీ సింహరాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారికి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కుంభరాశి, సింహరాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి వీళ్ళకి ఈ కుజుడు కేతు ఇద్దరు కూడా కేంద్ర స్థానాల్లో గోచరిస్తారు. ఎప్పుడైతే కుజుడు కేతువు కేంద్ర స్థానాల్లో గోచరిస్తారో వాటి యొక్క ఫలితం అన్నది నేరుగా మన మీద ఉంటుందన్నమాట. రిలేషన్షిప్లో కావచ్చు, డొమెస్టిక్ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఎంతో కొంత దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుజుడి యొక్క పరిస్థితి మారుతుంది. ఎవరైతే మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. ఎందుకంటే మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు చాలా కాలంగా నేచబడి గోచరిస్తున్నాడు. వాళ్ళు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఇది చాలా కంఫర్టబుల్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు. అలాగే రవి జూన్ 15 రవి మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో మిథునంలోకి ఎనర్జీ అంతా కూడా మిథున రాశిలోకి వస్తుంది అనమాట. ఎవరెవరు ఉన్నారండి, ఇప్పుడు ఆల్రెడీ గురుడు ఉన్నాడు, ఆ తర్వాత ఏమో బుధుడు యాడ్ అయ్యాడు, ఇప్పుడేమో రవి కూడా యాడ్ అవుతున్నాడు. సో మొత్తం ఈ గ్రహాలు 3 గ్రహాలు ఈ మిథున రాశిలో గోచరిస్తున్నాయి. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటారో, ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మిథున రాశి ఏదైతే ఉంటుందో ఆ మిథున రాశిలో చాలా యాక్టివిటీ అన్నది పెరుగుతుంది. ఎవరి జాతకాల్లో మిథున రాశి కేంద్ర స్థానాల్లో ఉంటుందో వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు చూడొచ్చు. కన్యా రాశి వారు కావచ్చు, ధనుస్సు రాశి, మీన రాశి, మిథున రాశి, ఈ 4 రాశుల వారికి ఈ యొక్క స్టెల్లియం అంటారనమాట. స్టెల్లియం మల్టిపుల్ గ్రహాలు, గురుడు, బుధుడు, రవి, ఈ 3 గ్రహాలు కూడా ఈ కేంద్ర స్థానాల్లో మీకు గోచరిస్తాయి. ఎవరికి? కన్యా రాశి, మిథున రాశి, ధనుస్సు రాశి, మీన రాశి, ఈ 4 రాశుల వారికి మీ యొక్క కేంద్ర స్థానాల్లో ఈ యొక్క స్టెల్లియం, ఈ 3 గ్రహాలు రవి, బుధుడు, గురుడు గోచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ టైంలో జీవితంలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ జరుగుతాయి, ముఖ్యమైన మార్పులు జరుగుతాయి, కొత్త బిగినింగ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఈ 4 రాశుల వారికి కూడా ఈ 3 గ్రహాల యొక్క గోచారం కేంద్ర స్థానాల్లో జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పీరియడ్ అన్నమాట. అలాగే రవి మిథున రాశిలో గురుణ్ణి కలుస్తాడు. ఎప్పుడైతే గురుడు, రవి ఇద్దరు కలుస్తారో ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే గురుడు ఏంటంటే ఎక్స్పాన్షన్, రవి ఏంటంటే మనలో ఉండే కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే గురుడు, రవి కలుస్తారో మన యొక్క కాన్ఫిడెన్స్ అన్నది చాలా హైగా ఉంటుంది అనమాట. ఈ మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మీన రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన టైం. ఎందుకంటే ఈ యొక్క కంజంక్షన్, గురుడు, రవి యొక్క కంజంక్షన్ కేంద్ర స్థానాల్లో జరుగుతాయి. కాబట్టి మీకు ఇది చాలా ముఖ్యమైన టైం. మీ కాన్ఫిడెన్స్ అన్నది చాలా హైగా ఉంటుంది. ఈ టైంలో మీరు కొత్త కొత్త ఇనిషియేషన్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. కొత్త పనులు ప్రారంభించడం కావచ్చు, కొత్త ఈవెంట్స్ జరగడం కావచ్చు, లైఫ్లో కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది అనమాట ఈ టైంలో మీకు. సో ఆ వెంటనే జూన్ 22వ తారీఖు బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు.
సో ఇది షార్ట్ పీరియడ్ అనమాట. బుధుడు మిథున రాశిలో పెద్ద ఎక్కువ ఏం ఉండట్లేదు, చాలా షార్ట్ పీరియడ్, మహా అయితే 23 రోజులు ఎంతో ఉంటాడు. సో ఆ తర్వాత వెంటనే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఇప్పుడు కర్కాటక రాశిలో బుధుడి యొక్క గోచారం అంత గొప్పగా ఉండదు, ఎందుకంటే కర్కాటక రాశి అన్నది ఎమోషనల్ సైన్. ఈ ఎమోషనల్ సైన్ లో బుధుడు ఎందుకో అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవడు, ఎందుకంటే బుధుడు ఏంటండి, బుధుడు ఇంటెలిజెన్స్. బుధుడు అన్నవాడు వాయుతత్వ రాశుల్ని ఇష్టపడతాడు, లేదా బుధుడు అన్నవాడు భూతత్వపు రాశుల్ని ఇష్టపడతాడు. ఈ వాటర్ ఎలిమెంట్ ఎమోషన్స్ కి ఇంటెలిజెన్స్ కి అంత మ్యాచ్ అవదండి, ఎందుకంటే ఇంటెలిజెంట్ గా ఉన్న వాళ్ళు ఎమోషనల్ గా ఉండలేరు, ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఆలోచించలేరు. సో ఇదొక కాంట్రడిక్షన్ అనమాట. సో బుధుడు ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. అలాగే బుధుడు కర్కాటక రాశిలో గోచరిస్తుండగా శుక్రుడు ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి, అంటే జూన్ 29కి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు అనమాట. అంటే మేషరాశి నుంచి తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో జూన్ 29న లాస్ట్ ఈవెంట్ జరుగుతుంది, అదే శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో దిస్ ఇస్ ఇట్ అండి, జూన్ మాసంలో జరగబోతున్న ముఖ్యమైన ఈవెంట్స్ ఇవి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.